మరి ఆదివారం చెప్తాను కదా, ఉమెన్స్ డే అప్పుడు మరి బైబిల్లో ఉన్నటువంటి మరి అనేక మంది స్త్రీలు వారి యొక్క జీవిత విధానాన్ని కూడా మనం చూడాలనేది. మరి వారిలో కొంతమందిని మాత్రం ఈ విధానం మధ్యలో చేర్చడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే దేవుని మీద విశ్వాసం చూపే ప్రజల జీవితాల్లో మనం ఎక్కడ చూసినా ప్రత్యేకత ఉంటుందండి. అవునా? అంటే నేను పాపిని, నేను దుర్మార్గులను అనుకుంటాం, కానీ దేవుని పిలుపున్నటువంటి ప్రత్యేకత మనకు తెలియదు. ఆయన విశ్వాసం ఉంచిన బిడ్డల జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలు. కాబట్టి ఉమెన్స్ డే గురించి మనం ఆలోచించినప్పుడు అనేక మంది చరిత్రకి ఎక్కలేకపోతున్నాము, కానీ కుటుంబం ఆహారం ఆరోగ్యాలు కూడా ఉంది. ఒక స్త్రీ తల్లిగా, చెల్లిగా, మాతృ మూర్తిగా, ఒక మరదలుగా, ఒక ప్రేయసిగా, ఇలా అనేక రకాలుగా ఉన్నటువంటి ఈ స్త్రీ మీద కుటుంబం అంతా కుటుంబాన్ని కలిపితేనే, అంటే ఒక మంచి స్త్రీ కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం అనేది సమాజానికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా. అంటే కుటుంబంలో భర్త ఎంతగా సంపాదించిన ఉంది, కానీ ఆ కుటుంబంలో పిల్లల గురించి ఎన్ని శ్రద్ధ తీసుకోవాల్సింది స్త్రీ. కానీ పరిస్థితి గ్రంథంలో రామాలు 10 మంది ఉన్నారు. మరి దేవుడు చెప్తుంది, మీరు చెప్తారు. మరి ఈ దినాలు కొన్ని 2-3 నుంచి నేను చెప్పాలని ఆశపడతలేదు. మొట్టమొదటిగా మనం పరిస్థితి గ్రంథం చూసినప్పుడు శారా, అవునా, అందరికీ విశ్వాసం తగ్గడమే అబ్రహాం కదా. ఈ శారా గురించి మనం అడిగినప్పుడు దేవుని అడుగుజాడల్లో నడిచినటువంటి ప్రతి స్త్రీ కూడా ఒక కథ అనేది మరి చరిత్రలో ఉన్నది. అది పరిశుద్ధంగా ఉండవచ్చు, దాని లేఖంలో ఉండవచ్చు, చరిత్రలో లిఖితం ఉంటుంది. మరి అలాంటప్పుడు మరి ఇక్కడ శారమ్మ గురించి మనం గమనిస్తే, శారమ్మ ఒక మాట ఉంటుంది ఈ దేవుని గురించి, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా. చాలా మందికి చాలా వరకు అర్థం సమస్య ఏంటంటే, యెహోవా అంటే దేవుడు అంటారండి. యెహోవా అంటే హీబ్రూ భాషలో అరబిక్లో నుంచి ట్రాన్స్లేషన్ చూస్తే చూచుతున్నవాడు, చూచేటువంటి వాడు. పేరా దేవుడి పేరా? యెహోవా అంటే ఎవరు? చూచేటువంటి వాడు. ఎవరు చూస్తున్నారు? సర్వ సృష్టికర్త అంటే ఆ దేవుడే చూచున్నవాడు. అందుకే ఇంగ్లీష్లో లార్డ్ ప్రభు అంటారు తప్ప యాహోవా అని. ఎందుకంటే చూచుచున్నవాడు. ఆ దేవుని యొక్క అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఎందుకంటే ఈ లోకాన్ని మనం గమనించినప్పుడు శారమ్మను గమనిస్తే నిజంగా శారాకి కుమారుడు పుడతారని చెప్పారు. కానీ అప్పటికే శారమ్మ ఈ మానవ రీత్యా వయస్సు ముసలితనంలోకి వచ్చినది కాబట్టి ఇక మరి పిల్లలకు అయినటువంటి అవకాశము లేని సమయంలో ఏమన్నాడు, ఈ పిల్లల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు ఇది బుద్ధిహీనత కదండి. మన వరకు మన మానవుల యొక్క ఆలోచనకి సాధ్యమా? కానీ శారమ్మ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, చూస్తున్నవాడు. అబ్రహామును శారమ్మను గమనించాడు. ఊరనే ప్రాంతం బయలుదేరినప్పుడు దే ఆర్ నాట్ కాల్డ్ బై గాడ్. బిఫోర్ దట్ ఊర్లో ఉన్నప్పుడు అబ్రహాం ఎవరు, శారా ఎవరు? వాళ్ళు విగ్రహాలు చేసి, విగ్రహాలు అమ్మి, విగ్రహాలు పూజించేటువంటి వారు. అయితే చూసి వచ్చినటువంటి దేవుడు టాక్ టు దెమ్ డైరెక్ట్లీ. అది గొప్ప విషయం. నువ్వు సంకటం బయటకు పెట్టుకొని దేవుని నమ్మంటే రాదండి. దేవుని చిత్తమైనప్పుడు దేవుడు వారితో మాట్లాడతాడు. అప్పుడు శారాను మరి అబ్రహామును గమనించాడు. ఆయన రమ్మన్నాడు. రన్నప్పుడు శారా అబ్రహాం ఏం చేశారు? పిల్లలు ఎలా లేరు కదని చెప్పి సోదరి కుమారుని లోతును పట్టుకొని బయలుదేరారు కదా. మరి ఆ రోజుల్లోనే 320 మంది పనివారు. అబ్రహాము ఊరు నుంచి బయలుదేరేటప్పుడు తన కింద పనివారు ఎంతమంది ఉన్నారు? 320 మంది. అంటే అది మామూలు విషయం కాదు. అలాంటి వ్యక్తి దేవుని స్వరాన్ని దేవుడు ఎప్పుడైతే మాట్లాడడం ఏం చెప్పడా? మనమైతే చాలా చెప్తాం, ఒంట్లో బాగలేదు, తాతగా ఉంది, అది ఇది చెప్తాం, కానీ సాకులు చెప్పాలి. ఎందుకంటే చూచుచున్న దేవుడు పిలిచి ఉన్నాడు. ఆ పిలిచిన శక్తితో బయలుదేరి వెళ్తున్నారు. వయసు పెరుగుతుంది, కానీ దేవుడు మాట నెరవేర్పు లేకపోయేటప్పటికి ఏం చేశారు? శారమ్మ దేవుని మాట విశ్వాసం ఉంచిందాడు.
నేనైతే వయసు అయిపోయాను కానీ ఇంకా దేవుడు వాగ్దానం నెరవేరాలని దిగుతో తన దగ్గర పనిచేసేటువంటి ఐగుప్తురాలైనటువంటి హాగర్ని ఇవ్వగానే ఎప్పుడైతే హాగరు అబ్రహాంతో మరి మరి కూడి ఉన్నదో నెల గర్భం అయినప్పటికీ అట్లనే ఇది వచ్చింది కదా నీకు పుట్టలేదుగా నాకు పుట్టదని చెప్పి యజమానురాలని నీచమైనదిగా అంటే ఆ పదాన్ని మనం ఇప్పుడు పదం చూస్తే ఎంతో నికృష్టపు పద్ధతి. ఇప్పుడు మానవాళులు కూడా క్రైస్తవులు కూడా అనేక మంది ఇలాగే ఉన్నారు. దేవుడిని ఆశ్రయిస్తే నీ ఆశీర్వాదాన్ని బట్టి నువ్వు దేవుని సంతోషపెట్టి గణపతిపోయి పెట్టవాడిని దూషిస్తూ పోరాడుతున్నావేమో. ఇక్కడ కారణం గమనించినప్పుడు నిజమే అబ్రహాము మరి శారమ్మ యొక్క ప్రేమతో అది మరి ఆగ్రహించుంటే ఆగ్రహిస్తుంది నీచంగా చదువుకుంటే శారం తక్కువదా శారా ఎవరు తెలుసా ప్రిన్సెస్ యువరాణి బహు బస్ 320 మంది పనివాడంతా ఈ అందగత్తలు కాసుకుంటే దేవుడు కూర్చోడు. అలాంటి యువరాణి ఈవిడ మరి ప్రేమతో తన యొక్క బాధ్యమైనటువంటి దాసిని చేరదీసి అరదీసి ఏం చేసింది ఆ భర్తను ఎదుర్కొని చేసింది నీచమైనగా మరి ఇదేటప్పటికి ఎదురేసింది కదా ఆగనమ్మ చక్కగా ఆగనమ్మ ఏం చేసింది శారమ్మ బయటికి పంపించినప్పుడు తర్వాత మనం గమనించే ఇదిలో ఇక్కడ ఈ రకంగా ముందు వెళ్తున్నప్పుడు మరి శారమ్మ కూడా ఇబ్బంది వచ్చింది. వలస కరుకాటకాలు వచ్చినప్పుడు ముందు ఐగుప్తు దేశానికి వెళ్ళారు. పొరవ ఏం చేశాడు అందగత్తెని తెలుసుకొని తన ఇంటికి రప్పించుకున్నాడు. అందుకు ముందు అబ్రహాము ఒక మాట అన్నాడు, ఈమె నా సహోదరి కానీ నా తల్లి బిడ్డ కాదు. జనాలు అనేక మంది వితండవాదాలు చేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం కానీ ఏ గ్రంథాన్ని చదివేటప్పుడు ఒకటి రెండు సార్లు చదువుకొని నోరు మాట్లాడాలి, అంతేకాని నోరు జారకూడదు. అబ్రహాం చెప్పింది తప్పు కాదు. నా తల్లి పుట్టినటువంటి ఏక సంతానము కాదు అంటే అబ్రహాము తండ్రికి అనేక మంది పత్రులు ఉంటే ఆ పత్రుల్లో ఒక పత్రికి పుట్టినటువంటి స్త్రీ ఈవిడ. కాబట్టి వర్ష ప్రకారం ఏమవుతుంది ఈవిడ అబ్రహాముకి చెల్లెలే. కానీ మరి వివాహరీత్యా తన భార్య ఉన్నది. కాబట్టి వివాహరీత్యా భార్య కూడా వరుసకి సగము నా చెల్లెలతో సమానం అన్నాడు. అందుకని తన ప్రాణాన్ని తన కాపాడుకోవడం కోసం పౌరులకు ముందు చెప్పాడు కదా శారంతో, అమ్మ నువ్వు ఎక్కడా నా భార్యని చెప్పొద్దన్న ఇచ్చింది వదిలిపెడతాడా. చూడండి ఇక్కడ అబ్రహాము తన ప్రాణాల నిమిత్తం తను కాకుండా శారమ్మని నా చెల్లెలని చెప్పమన్నాడు. కానీ పిలిచింది దేవుడు వదిలిపెట్టే దేవుడా, పిలిచిన దేవుడు నీతిమంతుడు. అందుకని మనం గమనిస్తే ఎప్పుడైతే ఫరో తీసుకెళ్ళాడో ఫరో కుటుంబం అంతా వేదనకి గురైంది, అర్థమైంది. ఎప్పుడు నేను ఆయన ఉండేటువంటి వాడు ఈ శారంలో పట్టు వచ్చాము. ఏమైతున్నప్పుడు ఫరో దేవుడు దేవుని క్రియలు దేవుని ఎరగబెట్టి కూడా దేవుడు చేస్తానని చెప్పగలిగిన స్థితి మన దేవుడు. ఫరోకి అబ్రహాము వచ్చిన దేవుడు తెలుసా, కానీ దేవుడు చేసిన కార్యాలు ఫరో గుర్తించి ఏం చేశాడు, అయ్యా నీ భార్యని ఎందుకే నీ సహోదరి అని చెప్పు, ఒకవేళ నీ భార్యనా ఇబ్బంది కాదు తప్పు వద్దు, నీ భార్యని భార్యతో కూడా ఏం చేశాడండి వాక్యం చదివారు కదా, అద్భుతం చదివారు. గొర్రెలను అంటే ఎవరిస్తారండి ఇవన్నీ తండ్రి కదా. తండ్రి కన్యాస్వరూపం లాగా వారు ఏం చేసేవాడు, తండ్రి తన కూతుర్ని అక్కడ వివాహం చేసినప్పుడు వివాహంతో పాటు ఇంటికి పనివారిని కావాల్సిన ఆస్తి పాస్తుల్ని గొర్రెల్ని మేకల్ని మందులు ఇచ్చేవాడు కదా. ఇప్పుడు ఫరో ఏం చేశాడు అంటే ఫరో దృష్టికి దేవుడు ఏం చెప్పంటే అది నీ కుమార్తె కదా. ఒక కుమార్తెకి చేయాల్సినటువంటి మర్యాదతో పంపాడు. తర్వాత ఊరేనప్పుడు అక్కడేమైంది ఆ రాజ్యంలో అభిమేలకు కూడా. కానీ అభిమేలకు దేవుడు చేశాడు దేవుడు ముఖాముఖి మాట్లాడే దేవుడు. ఎవరో వాగ్బలంతో మాట్లాడండి, ఆయన నీ గురించి నువ్వు ఆలోచిస్తే ఆయన నీతో ఏ క్షణం మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడైతే అభిమేలకు కూడా తెలిసిన అభిమేలకు ఏం చేశాడు, తెలిసి బాబు
నీ భార్య నువ్వు తీసుకెళ్ళిపో. అక్కడ ప్రజలు వీళ్ళని కానీ వీళ్ళకి సంబంధించిన ఏమి హాని తలపెట్టవద్దు. ఎందుకంటే మాట్లాడిన వాడెవడో సర్వ సృష్టిక, మాట్లాడిన వాడెవడో సర్వము ఎన్నిటువంటి సర్వోత్తర్యామి. కాబట్టి ఆయన ఏమన్నాడు, ఆయన రాజుగారు, అయ్యా నీకు నీ భార్యని నువ్వు కావాల్సిన పట్టుకెళ్ళు, నన్ను దయచేసి ఒక వండర్ఫుల్ గోడ్. అందుకని చాలా మంది దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. కాబట్టి దేవుడు నిన్ను పిలిచి ఏర్పాటు చేసుకుంటే ఆయన ప్రత్యేకత ఎప్పుడు వీళ్ళు ఉంటుంది. కాబట్టి అబ్రహాము అని మనం గమనించినప్పుడు ముగ్గురు వ్యక్తులు సింధూరు వృక్షం దగ్గరికి వచ్చినప్పుడు శారమ్మతో మరి అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాం చేశాడంటే ఏం రెస్పెక్ట్ ఊరు కానీ ప్రాంతం ఎడారి ప్రాంతంలో ఎవరు వ్యక్తులు వచ్చినప్పుడు మొట్టమొదటి ఏం చేయడన్నా బిందు అతిథికి మర్యాద చేశారు. క్రైస్తవ కుటుంబాల అతిథికి మర్యాద ఉన్నాయా? మనకంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కడగాలి అనుకోవాలి, మనకంటే చిన్నవాడు వస్తే చీపు కూడా పారేస్తాం. కానీ అబ్రహాముకి వచ్చిన వ్యక్తి ఎవరో తెలియదు. కానీ అబ్రహాముకి తెలిసిందంటే తన పురాణాన్ని వచ్చారు కాబట్టి తను చేయగలిగిన మేలు. ఆకలితో వచ్చారు, ఆకలి భోజనం సమయం వచ్చారు కాబట్టి అప్పుడు భోజనాన్ని వారికి సిద్ధపరిచారు. మనం ఏం చేస్తాం, సారీ బ్రదర్ ఇప్పుడే కొనగలిగేసినాం, జాగ్రత్త మంచిది కాదు. వాడు ఆకలితో దగ్గరికి దేవుడు పంపుతూ వచ్చాడేమో, వచ్చినప్పుడు ఏం చేయాలి, నేను మొత్త అన్యానం పెట్టుకొని తింటాడు. ఆకలిస్తున్నాడు, నువ్వు బిర్యానీ పర్వాలో పెట్టక్కర్లా, ఈ ఇంటికి భోజనం టైం వచ్చినప్పుడు ఆకలితో నువ్వేం చేయాలి. ఇక్కడ ముగ్గురికి ఎంత చక్కగా విధి చేసినప్పుడు వాళ్ళు ఏమన్నారు, అందులో పని ఏది శారమైందని అడిగారు. అనగానే అబ్రహాము దొరికొచ్చాడు. అది ఎవరో ఈ అబ్రహాము తెలియదు. కానీ వాళ్ళు వచ్చి అవుతున్నారు, ఏది భార్య అది శారం అన్నారు. అన్నప్పుడు గుడారంలో ఉందంటే ఇదిగో వచ్చే ఈ సంవత్సరానికి వచ్చి ఈ రోజుకి నీకు కొడుకు కొడతాడు అన్నప్పుడు శారం అంటే వయసు అయిపోయింది కదా, కొడుకు అన్ని ఊడిపోయి నవ్వుతుంది, ముస్లింస్ నవ్వుతున్నప్పుడు ఆ నవ్వుకి ఎందుకు అవుతుంది, అది లేదు నా అబద్ధం చెప్తుంది. కానీ వాళ్ళు ఏమన్నారు, మేము వచ్చి మనం వస్తాము, వచ్చేటప్పుడు మీకు వాళ్ళు నిజంగా దేవుడు అక్కడ ఇంకొక విషయాన్ని మీరు గమనించాలి. అబ్రహాము సారా ఊరు నుంచి బయలుదేరినప్పుడు వారి పేర్లు మారలేదు. అబ్రహాంగానే సారాగానే వచ్చారు. కానీ ఎప్పుడైతే దేవుడు పేర్లు మార్చి అబ్రహాము సారాయి ఎప్పుడైతే మార్చి లోతుకైతే దూరం ఎప్పుడయ్యారో అప్పుడే దేవుడు ఆశ. క్రైస్తవ కుటుంబాలలో గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు నమ్మిన తర్వాత మరి మీ పుట్టుకలో ఏ పేరున్నా కానీ క్రైస్తవ పేరు అనేది ఉన్నప్పుడు దేవుడి యొక్క ఆశీర్వాదానికి కారకులుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ అబ్రహాము శారను గమనిస్తే ఎప్పుడైతే దేవుడు పేరును మార్చాడో ఆశీర్వదించాడు. మరి రవాణా 120 సంవత్సరాలు శారం ఈ భూమి మీద మరి జీవించేట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంటే మన జీవితాలలో మనం దేవుని నమ్మిన తర్వాత మనం దేవుని ముందుకి సాగాలి. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టి అసాధ్యమైనది ఏది లేదని చెప్పి సృష్టి విరుద్ధం దేవుడు చేయలేదు. ఎందుకని గమనించాలి, సృష్టించిన దేవుని సృష్టి విరుద్ధంగా చేస్తారా? కాబట్టి ఆ సారా అసాధ్యమైనది లేదండి. నిజంగానే కొంత ముద్దులు వచ్చిన అందరూ ఎంతమంది తన దగ్గర పనిచేసేవాళ్ళు లోపల ఉంటారు. కానీ అనేవి షేక్ ఫీల్. ఎందుకంటే ఆ దేవుడు మాకు ఇచ్చాడు. రెండు అయితే వాగ్దానం చేసిన దేవుడు సుగరేలాగే ఇస్మాయిల్ సంతాన్ని ఎలా చేస్తాడో ఒక జనాంగాన్నే. కాబట్టి అప్పుడు మరి శారమ ద్వారా మనం నేర్చుకోగలిగింది ఏంటంటే నమ్మకం, విధేయత. అనేకసార్లు ఎవరు వచ్చి అడుగుతున్నప్పుడు నా యజమాని అంటే తప్ప నా మూడన్నా చాలా మంది క్రైస్తవ కుటుంబాల్లో బయట అయ్యో ఆ అయ్యగారికి చెప్పాలని అంటారు. ఇంట్లో అయ్యగారల్లా ఎవరు ఇంట్లో గౌరవిస్తారా? భార్యాభర్తలు గౌరవించుకోవాలి. దేవుని విశ్వాసించిన బిడ్డల్లో భార్యాభర్తలు ఉన్నప్పుడు గౌరవించుకుంటే సాగాలి. సారంభంలో తెచ్చుకోవాలి. మంచి గుణం ఏంటంటే అంత అందగా తిరుగురా భర్త మాట ఎవరి చూడరా నా యజమాని. మరి ఎంతమంది క్రైస్తవ సహోదరి వారి భర్తలకు తలమానం చేస్తున్నారు. ఎందుకంటే యేసు ప్రభు
మరి సంఘానికి శిరస్సులాగా భార్యకు భర్త. ఈ భర్తను గర్భపరచుకోకుండా మేము వస్తున్నా ఎత్తను గర్భపరిస్తే అవమానం నీకే తప్ప ఈ భర్తకు. కొంతమంది భర్తను పేరు చెప్తూ సిగ్గుపడతారు. వృత్తి గురించి సిగ్గుపడదు పని లేదు. దేవుడు నీ కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి మరి జతగా నేను ఏర్పాటు చేస్తాడు. మరి దాన్ని బట్టి నీవు రెస్పెక్ట్ అంటే పూజించుకొని నేను చెప్పలేదు కానీ కాళ్ళు కనుక్కొని చెప్పలేదు కానీ గివింగ్ రెస్పెక్ట్ సారం మనకి మంచిగుణం. ఎంత మంచి గుణం అంటే మరి అందుకనే అబ్రహాము సారము ఇదిగో ఈ ఆటను పంపించండి ఏమన్నా నీకు ఎదురు చెప్పాడా? నీ ఇచ్చావు నీ బానిస నీ ఇష్టం అన్నారు తప్ప లేదు లేక దేవుడు ఇచ్చిన వాగ్దానంలోకి వచ్చేస్తుంటే నువ్వు నా దగ్గర ఉన్నాడు అంతా. అంటే భార్యాభర్తల అనుబంధం అనేది ఏంటంటే నిష్కలంకంగా ఉండాలి. మనసులో ఏదో పెట్టుకొని బయటికి ఉండడానికి మంచిది కాదు. ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు ఆ కుటుంబంలో ఎప్పుడూ నిత్యము ఆశీర్వాదకరంగా 10 మందికి ఆశీర్వాదకర్తలుగా చేస్తాను. కాబట్టి శారములు పోల్చుకోవడం. మరి ఆగ్రహం గురించి మనం గమనిస్తే ఆగ్రహం కూడా తక్కువది కాదండి. అవునా? ఐగుప్తు రాలైన కూడా ఆగ్రహం ఎంత గుర్తుందంటే ఎప్పుడైతే నిచ్చిగా చేస్తుందో పంపించేస్తే బయటికి వెళ్ళి ఏం చేస్తుంది అరణ్యంలో. మరి ఫస్ట్ గ్రంథం తక్కువగా టికెట్ చదివితే బాగా దాఖలు వస్తుందండి. ఏడాది పడుతుంది చచ్చిపోతుంది చెప్పి ప్రార్థన కూడా చేస్తున్నాను. ఏంటంటే నా యజమాని దేవుడా నన్ను గర్వించు. నేను చావు భక్తులు ఉన్నప్పుడు దేవుని కొంత చేసింది అది అక్కడ నీకు ఇచ్చి తాగిన తర్వాత ఈ తప్పును తెలుసుకున్నావు కదా. నీ యజమానాలు దగ్గరున్నప్పుడు ఎలా ఉన్నావు? ఉండడా యజమానాలు ఉన్నావు. కానీ నువ్వేం చేసావు? నీ నీచమైనటువంటి ప్రార్థన బట్టి నిన్ను ఎంటి వేశారు. కానీ తిరిగి ఓ నేను అప్పుడు వచ్చిందా లేదా? తిరిగి వచ్చేసిందా లేదా? వచ్చిన దగ్గర 14 ఏళ్ళు ఉంటా లేదా? వచ్చినప్పుడు శారం కదమ్మా శారం. ఎప్పుడైతే ఆగంలో మార్పు వచ్చిందో ఆగంకి ఎప్పుడు శారమ్మ ఏమి పల్లెత్తు మాట. అందుకని ఆగం మనం గమనించినప్పుడు ఆగం రెండోసారి కదా 14 ఏళ్ళు వచ్చినప్పుడు మరి శారమ్మకు కొడుకు పుట్టాడు కదా. పుట్టిన తర్వాత అప్పుడు శారమ్మని ఏం చేశారు? అప్పుడు శారమ్మ తన కుమారుడు తీసుకొని ఆ యొక్క ఎడాలను ఎడుతున్నప్పుడు అక్కడ మాట్లాడింది. నా కుమారుడు చనిపోతున్నాను చూడబోతుంది పక్కన. దేవుడు అంతే అన్నాడు, ఇది నేను ఆశీర్వదిస్తున్న దేవుణ్ణి విడిచిపెట్టే దేవుణ్ణి కాదు. ఈ వంశము గాడిదలాగా ఒండిగా ముందుకి వెళ్తారు. ఈ రోజున మన అరబ్ కంట్రీస్ మనం గమనించినప్పుడు అరబ్బులు మరి ఎడారుల్లో కూడా పెట్రోల్తో చాలా లగ్జరీగా ఉంటారన్నా ఒండివాళ్ళు అయినా ఉంటారు అన్నా. అందుకని ఆగమ జీవితం మనం గమనించినప్పుడు ఆగం తిరిగి వెళ్ళేస్తే ఐగుప్తు రాజు చేసింది ఇష్మాయేల్కి. కాబట్టి ఆ సంతానం అంతా ముందుగా ఉంటారు, మంచిగా నమ్మితే ప్రాణాన్ని ఇస్తారు. కానీ ఆగ్రహంలో మనం గమనించాల్సింది ఏంటంటే తను తప్పును తను తెలుసుకుంది. దానిని బట్టి తన వంశావళి తను రక్షించుకుంది. దేవుని ఆశీర్వాదాలకు కారణం. ఎందుకంటే ఇక్కడ దాస యజమానులు కాదు కానీ దేవుని పిలుపుకి లోబడి దేవుని యొక్క మాటకు అంగీకరించి ముందుకి వెళ్ళేవాడు. ఇక రాహాబు గురించి మనం గమనిస్తే తెలుసు కదండి. రాహాబు ఎవరు? ఎక్కడుండేది? ఎరుకో పట్టణానికి యెహోషువ మోషేకి చెప్పాడు కదా దేవుడు. ఎరుకో పట్టణం కానాను దేశం మీకు ఇస్తానని చెప్పాడు కదా. చెప్పినప్పుడు మరి అంతా దగ్గర వచ్చారు. వృద్ధాప్యం మోషే ఏం చేశాడు? యెహోషువని నాయకుడిగా చేసి మరి చూడు పాల్గొని ప్రవహించేటువంటి ఆ దేశానికి వెళ్ళి చూచిరమ్మన్నప్పుడు యెహోషువ 2 వేగు వారిని పంపుతారు. ఆ వేగుల వారు ఏం చేశారంటే ఆ పట్టణం అంతా తిరిగి సాయంకాలం పొలిమేర దాటుకోవడానికి ఏమైంది? చీకటి పడేందుకు ఏం చేశారంటే అక్కడ ఎత్తైన ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రాహాబు ఉన్నారు. చాలా మంది పరిశుభ్రం చదివిందంటే రాహాబు వేసి దగ్గరికి ఎత్తుకెళ్ళారంటారు. కానీ ఇక్కడ రాహాబు మనం గమనించినప్పుడు వేసేది ఇప్పుడు కూడా రాజు దగ్గర అత్తలు కద్దులు రాగులు ఉన్నాయి కదా. అది ఎవరంటే ఒకప్పుడు రాజులు ఉంచుకుంటే కొంచెం సంతానం, అందుకని రాజులు ఉంచుకున్నారు తప్ప ఇంకోటి వచ్చి ఉంచుకున్నారు.
ఇక్కడ వేసి అంటే ఎవరు పడితే ఆ దగ్గర కొడుకునే వ్యక్తి కాదన్న, ఆమె ఒక రాజు చేత ఏర్పాటు చేస్తుంది కానీ సైనికులు చనిగట్లేదు రాహుని. ఇదిగో వేగులు వాడు వచ్చారు, ఎక్కడ ఉన్నప్పుడు ఆ ఎత్తైన ప్రాకారం దాచిపెట్టే ఉంది, వాళ్ళు వచ్చారు అబద్ధం చెప్పారు కానీ కానీ అక్కడ రాహు చూస్తే మనం గమనిస్తే ఆ ఇద్దరు వ్యక్తి మాట్లాడుతుంది, నాకు తెలుసు మీరు నమ్మిన దేవుడు గొప్పవాడు, ఆశ్చర్యకారం చేసేవాడు, నాకు తెలుసు ఈ దేశం మీ దేవుడు మీతో అనుగ్రహిస్తున్నాడు కాబట్టి నన్ను నా కుటుంబాన్ని అన్యురాలైన కూడా దేవుడు నువ్వు వేసివా పవిత్రంగా అపాత్రంగా చూడు కానీ నీ మనస్సు పవిత్రంగా ఉండలేదా చూస్తాడు. మరి ఒక వేసిన గురించి మనం స్టడీ చేస్తే ప్రాబ్లమ్స్ తెలుసో తెలియకో ఆ ఊపిలో దిగిన తర్వాత ఆ ఊపిలో నుంచి బయటకు రాక వాళ్ళ శరీరం నమ్ముకుంటూ ఆత్మ చౌపుకోలేక జీవించుకుంటారు. తల్లిలో చెల్లో లేకపోతే ఆ తల్లిదండ్రులే సరిగ్గా పోషించి పెంచి పెద్ద చేస్తుంటే ఆ బిడ్డ వయసులోకి ఉత్తూరుకి వెళ్తుందా? వెళ్ళదు. ఐ స్టడీ ఇన్ బెంగళూరు 1990. 1990లో నేను అక్కడ స్టడీ చేసినప్పుడు ఐ లిటరల్లీ క్రైడ్ అవుట్. కేస్ స్టడీస్ లో నేను ఒక ఈ వేస్ మరి ఆమెతో మాట్లాడాల్సి వచ్చింది. మాట్లాడినప్పుడు కళ్ళప్పుడు నీళ్ళు వచ్చింది. తను చేసిన పొరపాటు ఏంటంటే తల్లిదండ్రులు మంచిగా చదివిస్తుంటే ఆ చదువుకుండా ఆ నేత్రాశ జీవడం మన వ్యవప్రాయంలో పుత్రులతో వ్యవస్థలో బయలుదేరి వచ్చేసింది. ఊరు కానీ ఊరు వచ్చిన తర్వాత ఏం చేశాడు, 4-5 రోజులు చక్కగా ఉన్నాడు. తర్వాత గుడి చప్పుడు వెళ్ళిపోయి తిరిగి గృహానికి వెళ్ళలేదు. తన కూడు కొరకు కోటి ఉద్యోగం వేశ్య వృత్తిలోకి వెళ్ళి తన జీవితాన్ని తను చేసుకుంటూ తల్లిదండ్రులకి ఏం చెప్పింది, ఉద్యోగం ఇచ్చి నేను బ్యాటలు ఉన్నానని చెప్పేది. చెప్పి ప్రతి నెల ఆ కుటుంబానికి తన తల్లికి తండ్రికి బిడ్డలకి తన సహోదరులకి ఏం చేస్తుంది, ఆర్థిక సహాయం చేస్తుంటది. నేను అడిగా ఏమో ఎందుకు ఈ ప్రాబ్లం అంటే ఎక్కువ చదువుకునే పొరపాటు చేశాను. తిరిగి మరి ఏంటి నేను అడిగా ఎవరైనా చేసుకుంటే నా జీవితం పెరిగి చేసుకుంటే నేను చనిపోయే వరకు నేను నీతిగా ఉంటాను. నా జీవితం తెలుసుకొని నన్నుగా ప్రేమిస్తే నా కడ ఊపిరి వరకు నేను నీతిమంతురాలుగా ఉంటాను. అదే రాహాబు జీవితంలో మనం గమనించాడు. తన కుటుంబం గురించో ఏదన్నా కానీ తను వీళ్ళతో పడుకోలేదు కానీ ఆవిడ దేవుడి భయం ఉంది కాబట్టి ఇదన్నా మనం గమనిస్తే రాహాబు వంశావళిలో యేసు ప్రభువు వారు వచ్చి ఉన్నాడు అంటే ద సాల్వేషన్ గివెన్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. నీ కులం, నీ మతం, నీ అభిమతం, నీ జీవితం ఆయన చూడడు. నీవు ఎప్పుడైతే నీవు దేవుడు తిప్పబడతావో, నీవు దేవుని పరిశీలిస్తావో, God will intercede with you. అంటే వండర్ఫుల్ గాడ్. రక్షణ పశువులు గారి ఇక్కడ రక్షణ అపరిశుద్ధులు, లోకం చేత నిందించబడిన వారు, లోకం చేత వెయ్యబడిన వారు, లోకం చేత చీదరించబడిన వారు, చీదరించుకున్నటువంటి వారిని దేవుడు అంటే వండర్ఫుల్ గాడ్. రాహాబు తీసుకుంది. నేను మామూలుగా అయితే వేసిన ఏం చేస్తాను, నిద్రలేదు రాళ్ళతో కొట్టి చంపేస్తారు. కానీ నాకు తెలుసు మీ దేవుడు నాకు తెలుసు, కానీ నా పరిస్థితి మీకు తెలుసు కాబట్టి నన్ను చేసుకోమంటే ఆ చిన్న ప్రార్థన ఏం చేశాడు, ఆమె వంశావళి నుంచి రక్షకుని ఆ యొక్క జీవితాన్ని మనం గమనించింది. దేవుడు నీ యొక్క గతాన్ని చూడడు, నీ బ్రతుకు చూడడు. ఆయన చూసేది నీవు హృదయశుద్ధితో ఆయన్ని ప్రార్థిస్తే కానీ అలాంటి మరి జీవితం నీకు నాకు ఉన్నదా? నేను రాహాబు మనం గమనించినట్టు నిజమే కుటుంబం కొరకు తను చేసే దేవుడు తను అద్భుతంగా విధానం నువ్వు ఏ స్థితిలో కూడా దేవుడు అద్భుతంగా వాడుకోవడానికి ఇష్టపడతాడు. నీ పాపాలను బట్టో, నీ దోషాలను బట్టో, నీ ద్వేషాన్ని బట్టో, నీ కుళ్ళు కుతంత్రాలను బట్టో నేను ఆయన పాలిన ఆయన నేను తోలివేయట్లేదు కానీ నీకు నువ్వుగా ప్రభువా నేను నా స్థితి నువ్వు నిజమైన దేవుడు నన్ను కాపాడేది. ఆయన కాపాడు రాహాబును కాపాడే కాపాడుతాడ. ఒక పాపి లోపల చేత ముద్రించబడినటువంటి వేసుని ఏం చేశాడు, ఇలాంటి మనం తప్పులు చేస్తాం, ఎవరు పద్ధతులు కాదండి. గుర్తుపెట్టుకోండి,
మనం పరిశుద్ధులు కాదు. నేత్రాస జీవముండముగా ఏదోగా పొరపాట్లు చేస్తూనే ఉంటాం. కానీ మన పొరపాట్లను మనము కప్పిపుచ్చుకోకుండా దేవుని సన్నిధానంలో ఒప్పుకున్నప్పుడు దేవుడు తప్పక మనల్ని క్షమించి ఆయన పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే ఇలాంటి వారికి కూడా దేవుడు చెరిపే మనకి దేవుడు ఇస్తున్న పరలోకం కూడా నువ్వు ఎలాంటి వాడు నువ్వు మారితే దేవుడు పరలోక జీవగ్రంథంలో నీ పేరు లిఖించడానికి ఇష్టపడుతున్నాడు. ఇక మరి నాలుగు మనం వస్తే అన్న ఇజ్రాయేలీ యొక్క ఆచార ప్రకారం ఇజ్రాయేల్ స్త్రీ వెళ్ళిన తర్వాత ఒక కుమారుని కనాలి. కుమారుని కట్టేనే కుమారుడు తల కిరీటం లాంటిది. అలాంటిది అన్న పిల్లలు పుట్టినప్పుడు అన్న యొక్క భర్త ఎంతో ప్రేమిస్తున్నాడు. చాలా బాధపడుతుంది, ఏడుస్తున్నప్పుడు ఎల్కానా అంటాడు అన్నని, అన్న నేను 10 మంది కుమారుల కంటే నీకు అంటే వండర్ఫుల్ ద లవ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ హస్బెండ్ వైఫ్ అవునా. భార్యాభర్తలు అంటే పిల్లల జనాంగం కాదు, ఒకరినొకరు దేవుడు ఏర్పాటు చేయకండి. మీరు కడవరకు ఒకరినొకరు కష్టాలు సుఖాలు దుఃఖాలు కలిసి పెంచుకొని ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఆ ఎల్కానా అన్న మాట నాకు చూస్తే కళ్ళప్పుడు వస్తాయి. 10 మంది కుమారుల కంటే నేను నీకు శ్రేష్ఠులను కానప్పుడు కాకుండా కానీ మౌనంగా ఉంటూ ప్రతి సంవత్సరం దేవుని ఆలయానికి వచ్చినప్పుడు దేవాలయం ఏం చేస్తుంది, ప్రార్థిస్తుంది. ఒకరోజు పట్టుకొని వచ్చేసింది. ఇక దేవుడితో ప్రభావం తెచ్చేసుకుందాం అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఏమి ప్రార్థన అన్నాడు, ఏమ్మా పొద్దున్నే తెలతారే ఏదైనా ద్రాక్షరసం మొత్తం తాగొచ్చావా ఏంటన్నప్పుడు అయ్యా నేను మొత్తం తీసుకొని రాలేదు, దేవుడితో నేను మాట్లాడుతున్నాను. ఏది అది అర్థం చేసుకుంటాను. ఆ ఏది అర్థం చేసుకున్న కారణంటే దేవుని ఆత్మ ఏలిలో ఉంది కాబట్టి దేవుని ఆత్మ ఏలితో మాట్లాడుతూ ఏలి అన్నాడమ్మా. కానీ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ప్రార్థన ఏం చేసిందంటే, నాకు బిడ్డని నేను సంక్రేసిన ఊరంతా నన్ను ఎవరైతే ఇచ్చారో ఎవరెవరు చూపెట్టుకున్నారన్నా, నీవు నాకు కుమారుడిని ఇస్తే ఇజ్రాయేలు జనాంగంలో ఒక స్త్రీగా నా యొక్క శిరస్సు మీద కిరీటం ఉన్నది. ఆ కిరీటాన్ని నేను తల మీద పెట్టుకుని తిరగను, తిరిగి నీకు నీ సన్నిధానం నీకు సమర్పించుకుంటాను. అనేక సార్లు మన జీవితంలో దేవుడు ఛాలెంజ్ చేస్తుంటాడు. ఇక్కడ అన్న జీవితం మనం గమనించినప్పుడు మాట తప్పిందా, దేవుడితో వాగ్దానం చేసుకున్నది అక్కడ ఇంగ్లీష్లో తెలుగులో తెలిసి ప్రతిజ్ఞ లేకపోతే ఒడంబడిక. దేవుడితో ఏమన్నది సంధిలాగా ఉంది. నువ్వు నాకు కుమారుని, ఆ కుమారుడు నేను తీసుకొచ్చి నీకు నీ ఆలయంలో వదిలేస్తా, ఆయన నువ్వు నీ సేవ కొరకు నీ కోసం వాడుకున్నది. నీ జీవితంలో ప్రాబ్లమ్స్ వస్తే దేవుడు ప్రార్థన చేస్తున్నావా, లోకం చూస్తున్నావా అన్నది నుంచి భర్త ఎంతో తెలుస్తుంది. కానీ దేవుడు ఎప్పుడైతే కుమారుడు ఇచ్చాడో అది చాలా హృదయదారు. లేక పుట్టిన బిడ్డని పాలు విడిచి వయసులో తీసుకొచ్చి ఆ దేవాలయం విడిపించినప్పుడు ఆ హృదయం మనమైతే గుండు బాధపడతాం. మనం ఒకసారి చూసాను, నేను ఆ ఇంట్లో పెంచుకుని కుక్క చచ్చిపోయిందంట. ఇంట్లో ఉంటారు, ఇంట్లో మంచి చచ్చిపోయినట్టు డాక్టర్ దగ్గర ఏదో ఇంజక్షన్ చేసి బతికేస్తానని చూస్తున్నాడు. ఇది ఇంట్లో పెంచుకున్న కుక్క, అది 6 నెలల కుక్క, 2 సంవత్సరాల కుక్క. దానికే అది తెలిస్తే లేక దేవునితో ప్రార్థించి గోదాడి పొందినటువంటి కుమారుణ్ణి పాలు విడిచగా తీసుకొచ్చేసింది దేవుని సన్నిధానంలో ఇచ్చింది. ద గాడ్ హూ గివెన్ టు మీ, ద గాడ్ హూ బ్లెస్ మీ, దట్స్ ద ఫెయిత్ అన్నా హ్యాడ్ ఇట్. ప్రార్థనతో సాధించలేనిది ఏమీ లేదు. తర్వాత ఆ యొక్క గ్రంథాన్ని మనం చదివినప్పుడు అన్నకి మరి సాముయేలుకి తమ్ముడు ఉన్నారు కదా, చెల్లిని ఉన్నారు కదా, అది ఆశీర్వాదం. దేవునితో నేను ఒడంబడిక చేస్తున్నప్పుడు ఆ ఒడంబడిక నువ్వు నీ తరపున ఆయన అడిగాడా, అన్నాన్ని అడిగాడా, దేవుడు అడిగాడు అనలేదు కదా. అన్న నీకు నేను కొడుకునిస్తాను, నీ కొడుకుని నాకు అప్పుడు నేను నిన్ను ఆశిస్తాను అన్నాడా అనలేదు. కానీ అన్న తను తన ప్రయత్నాలన్నీ చేసి ఆటకండి, ప్రభువా నువ్వు నా కొడుకునిస్తే నా దోషం తీరిపోతుంది, చాలు నా కొడుకుని తీసుకొచ్చి నీకు ఇస్తాను, నువ్వేమన్నా చూసి దేవుడితో ప్రార్థించేటప్పుడు ఒడంబడిక ఎంత అవసరం. దేవుడితో ప్రార్థిస్తూ దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని
ఏ రకంగా ఉపయోగిస్తున్నప్పుడు దేవుడు గమనిస్తాడు. ఎప్పుడైతే అన్న నువ్వు నాకు ఇచ్చే కుమారుణ్ణి నీకు తిరిగి ఇచ్చేస్తున్నందో అన్న తర్వాత కలుగుతుంది. అలాగే మన జీవితంలో ఆశీర్వాదం రావాలంటే కేవలం మోకదంతో ప్రార్థన చేస్తారా? నియమంలో ఉంటుంది మనకు గుర్తెరిగి, మనకిచ్చిన ఆధిక్యతలు గుర్తెరిగి, మనకిచ్చిన స్థితిగతులు గుర్తెరిగి, మనం చేయాల్సిన క్రియలు గుర్తెరిగినప్పుడు God will intercede and explain each and every thing to us. శారముతో మాట్లాడాడు, అసాధ్యం ఇది. రాహుతో మాట్లాడాడు, హాటుతో మాట్లాడాడు దేవుడు, అన్నతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఈ లోక సంబంధంగా ఈ చరిత్రలో ఉండవచ్చు, కానీ పరలోక జీవ గ్రంథంలో ఆయన నీ పేరుని, ఈ చరిత్రను ఆయన లెక్కించడానికి ఇష్టపడుతుంది. ఇటువంటి స్థితిలో ఒడిదుడుకుల్లో దేవుడు, ఒడిదుడుకు లేకుండా దేవుడు ఏదో చేస్తున్నాము. అన్న జీవితం నిజంగా ఎంత హృదయం కాకపోతే, కానీ దేవుడు చేశాడు దిక్కులు లేకుండా మన బిడ్డలను. కానీ సరే నేను నా దేవుడు ఇచ్చిన బిడ్డలు ఇచ్చాను కాబట్టి దేవుడు నాకు బిడ్డలు ఇచ్చాడని చెప్పి ఆనందంగా ఉంటుంది. అలాగే మన జీవితంలో దేవుడికి ఏది ఆటంకం ఉందో దాన్ని తీసివేస్తే దేవుడు మనకు సమస్తము ఆశీర్వాదకరంగా చేస్తాడు. అని దేవుడు ఇచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించారు.